హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలు ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన టేస్టీగా దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంత అర్థమవుతుంది. మిక్సీలో చేసుకునే పచ్చళ్ళ కన్నా రోట్లో చేసుకునే పచ్చళ్ళు బాగుంటాయి కదండి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట రోట్లో పచ్చడి చేసుకున్నది. ఇప్పుడు అందరూ మిక్సీలో వచ్చాక రోళ్ళు ఎవరు వాడట్లేదు కదండి. ఇది వరకు రోజుల్లో రోట్లోనే చేసుకునేవారు, అందుకని అంత రుచిగా ఉండేవి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దోసకాయ తీసుకున్నాను, ఈ సైజులో దోసకాయ ఒకటి. దీన్ని పైన పీల్ తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకోవాలన్నమాట. చూసారు, ఈ విధంగా కోసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా ఈ సైజులో ముక్కలు. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసానండి. అవి బాగా వేగాలన్నమాట, ఫ్రై అవ్వాలి. పల్లీ అన్నది బాగా వేగితేనే బాగుంటుంది. చూసారా, కాస్త ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక 10-12 ఎండుమిర్చి వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వు పప్పు అన్నది గమ్మున వేగిపోతుంది కదండి, అందుకని చివరిలో వేసుకోవాలన్నమాట. అది కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత వీటిని పక్క తీసేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి, తీసేసుకుందాం. నువ్వులు ఎక్కువసేపు వేగనవసరం లేదు, గమ్మునే వేగిపోతాయి నువ్వులు అన్నది, అందుకని తీసేసుకుందాం. అదే బాండీలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, అవి వేసేసుకుని ఇవి బాగా మగ్గాలన్నమాట. కాసేపు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి వదిలేయకూడదండి, ఒక్కోసారి చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారు, మగ్గాయి కదా. ఇది 50% మగ్గిన తర్వాత చూడండి, మనం ఎలాగంటే ఈ విధంగా 50% మగ్గితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. పులుపు ఉండాలన్నమాట, అందువల్ల చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను. అది కూడా వేసేసుకుని ఒకసారి ఇంకొక 1 మినిట్ మగ్గించేసుకుందాం. ఇంకాస్త మగ్గుతుందన్నమాట. ఇప్పుడు దాకా చూసారా, కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఇంకా సరిపోతుంది. తీసేసుకుందాం పక్కకి, చల్లనిద్దాం. ఇవి కాస్త చల్లారిన తర్వాత రోట్లో వేసుకుని దంచేసుకోవడం అన్నమాట. చూడండి, చల్లారిన తర్వాత ముందుగా రోట్లో పల్లీలు, ఎండుమిర్చి అవి వేయించి పెట్టుకున్నాం కదా, ముందు అవి వేసి అవి కాస్త మెత్తగా బాగా దంచుకున్న తర్వాత అప్పుడు దోసకాయ ముక్కలన్నా వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా దంచుకోవాలన్నమాట. అన్నీ కూడా బాగా మెత్తగా దంచేసుకున్న తర్వాత మనం దోసకాయ ముక్కలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. అక్కడక్కడ ముక్కలు ఉండాలన్నమాట, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ మెత్తగా దంచుకోకూడదు. మీకు రోల్ లేకపోతే ఇంకా మిక్సీలోనే కదండి వేసుకోవాలి. మిక్సీలో కూడా కొంచెం బరకగా వేసుకోవాలి, కచ్చాపచ్చాగా అనమాట, అప్పుడే బాగుంటుంది టేస్ట్. చూసారా, ఈ విధంగా దంచుకున్న తర్వాత చూడండి, అక్కడక్కడ ముక్కలు ఉండాలన్నమాట. ఈ విధంగానే చూసారా, అయిగోండి అక్కడక్కడ ఉండాలన్నమాట, అప్పుడే బాగుంటుంది టేస్ట్. దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. మళ్ళీ అదే బండిలో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి 4-5 వెల్లుల్లి రేకలు దంచుకున్నాను. అలాగే కొద్దిగా మినప్పప్పు, అలాగే కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి కాస్త ఫ్రై అయినిద్దాం.
ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత చివరగా కరివేపాకు వేసేసుకుందాం. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదండి దోసకాయ పచ్చడి, అది వేసేసుకుని కలిపేసుకోవడమే. మీకు ఇష్టమైతే ఇలా పోపు వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అలా అయినా తినేయచ్చమాట. మన ఇష్టం, ఆప్షనల్ పోపు అన్నది. చూడండి దంచుకున్నాం కదా, అది వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవడమే. కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. అన్నమే కాదు, మనకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అలాగే కొంచెం సపోర్ట్ కూడా చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.